హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ ట్రావెల్ తెలుగు. ఫ్రెండ్స్, ఇది 2025 యమహా R15 వర్షన్ 4. టోటల్గా మీరు 10 కలర్స్లో చూస్ చేసుకోవచ్చు. మనతో ఉంది మ్యాటీ పెరల్ వైట్. లైవ్లో ఈ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంది. ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే ఎగ్జాక్ట్గా ఆనుడు ప్రైస్ వచ్చేప్పటికి 2,15,000 రూపీస్లో లభిస్తూ ఉంది. ఇందులో క్విక్ షిఫ్టర్ అయితే ఉంటుంది కాబట్టి కొంచెం ప్రైస్ అయితే ఎక్కువ అనమాట. బేస్ వేరియంట్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే యమహా R15 వర్షన్ 4 2,07,000 రూపీస్లోనే మీరు పర్చేస్ చేయొచ్చు. అందులో క్విక్ షిఫ్టర్ అయితే ఉండదు. ఈఎంఐలో కొనుక్కోవాలనుకుంటే మినిమం డౌన్ పేమెంట్ వచ్చేప్పటికి 40,000 రూపీస్ నుంచి మీరు ఎంతైనా పే చేసుకోవచ్చు. టాప్ స్పీడ్ విషయానికి వస్తే ఈజీగా 130 కిలోమీటర్స్ పైనే వెళ్ళగలదు. మైలేజ్ విషయానికి వస్తే 40 నుంచి 45 కిలోమీటర్స్ మధ్యలో ఎక్స్పెక్ట్ చేసి మీరు ఈ వెహికల్ అయితే పర్చేస్ చేయండి. ఇప్పుడు స్పెసిఫికేషన్స్ చూద్దాము. ఇంజన్ విషయానికి వస్తే 4 వాల్వ్స్ లిక్విడ్ కూల్డ్ 155cc BS 6.2 SOS ఇంజన్ లభిస్తూ ఉంది. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఈ ఇంజన్ జనరేట్ చేసింది. 6 స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్మిషన్తో లభిస్తూ ఉంది. అసిస్టెంట్ స్లిప్పర్ క్లచ్ అయితే ఈ వెహికల్లో ఉంది. బ్రేక్స్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 282mm డిస్క్ బ్రేక్ ఇచ్చారు. బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్. డ్యూయల్ ఛానల్ ABSకి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. అలాగే ట్రాక్షన్ కంట్రోల్ కూడా ఈ వెహికల్లో ఉంది, అది కూడా స్కిప్ అవ్వలేదు. సస్పెన్షన్ విషయానికి వస్తే ఫ్రంట్ మీకు 37mm గోల్డ్ కలర్ అప్ సైడ్ డౌన్ సస్పెన్షన్ అయితే ఇచ్చారు. ఈ సస్పెన్షన్ అయితే చూస్తానికి చాలా బాగుంది. బ్యాక్ సైడ్ మీకు మోనోషాక్ అయితే ప్రొవైడ్ చేశారు. దాన్ని మీరు అడ్జస్ట్ చేసుకోవడానికి అవకాశం అయితే ఏమీ లేదు. టైర్స్ అండ్ వీల్స్ విషయానికి వస్తే 70 నుంచి LI వీల్స్ విత్ ట్యూబ్లెస్ టైర్స్తో మీకు ఈ వెహికల్ లభిస్తూ ఉంది. ఫ్రంట్ 100/80 సెక్షన్ టైర్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ టైర్ అయితే చూస్తానికి ఇలా ఉండిద్ది. బ్యాక్ సైడ్ మీకు 140/70 సెక్షన్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ టైర్ కూడా చూస్తానికి ఇలా ఉండిద్ది. ఇక్కడ ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండిద్ది. అలాగే ఈ వెహికల్లో డెల్టా బాక్స్ చాసిస్ అయితే ఇచ్చారు. ఇక్కడ మీరు చూడొచ్చు, చాసిస్ అయితే బ్లాక్ కలర్లో చూస్తానికి చాలా బాగుంది కదా. బ్యాక్ సైడ్ మీకు అల్యూమినియం స్వింగ్ ఆర్మ్ అయితే ఉండిద్ది. డెల్టా బాక్స్ చాసిస్, రేడియల్ టైరు, అలాగే మంచి సస్పెన్షన్, ఏరోడైనమిక్ డిజైన్లో ఈ వెహికల్ అయితే లభిస్తూ ఉంది కాబట్టి హై స్పీడ్ స్టెబిలిటీ బాగుండిద్ది. డైమెన్షన్స్ గురించి మాట్లాడుకున్నట్లయితే గ్రౌండ్ క్లియరెన్స్ అనేది 170mm అనేది ఇచ్చారు. మన ఇండియన్ రోడ్స్కి మినిమం 160 ఉంటే సరిపోయింది. ఇందులో ఇంకా 10mm అనేది ఎక్స్ట్రా ఉంది కాబట్టి అంత తొందరగా స్పీడ్ బ్రేకర్స్ దగ్గర క్రాస్ అయ్యేటప్పుడు ఇంజిన్ దగ్గర తగలదనమాట. ఇది ఒక ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు. సీట్ హైట్ విషయానికి వస్తే 815mmతో లభిస్తూ ఉంది. 5.6 కన్నా హైట్ ఎక్కువ ఉన్న వాళ్ళు ఈ వెహికల్ని రైడ్ చేయగలరు. ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే వెయిట్ అని చెప్పుకోవచ్చు. 141 kg ఉంది. నాకైతే చాలా లైట్ వెయిట్ అనిపించింది. కొంతవరకు షార్ట్ రైడర్స్ కూడా ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. కాకపోతే కొంచెం హైట్ అయితే అనిపించింది అనమాట. అదొకసారి మీరు షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకోండి. ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీ విషయానికి వస్తే మీకు 11 లీటర్స్ అయితే ఇందులో పట్టింది. ఫైబర్ ఫ్యూయల్ ట్యాంక్ ఇచ్చారు. అలాగే మీకు E20 పెట్రోల్కి ఈ వెహికల్ అయితే సపోర్ట్ చేసింది. లైట్స్ విషయానికి వస్తే ఫ్రంట్ బై ఫంక్షనల్ LED ప్రొజెక్టర్ లైట్ అయితే ఇచ్చారు. నైట్ టైం విజిబిలిటీ ఈ లైట్ది చాలా బాగుండిద్ది. బ్యాక్ సైడ్ టెయిల్ లైట్ కూడా మీకు ఎల్ఈడితోనే లభిస్తూ ఉంది. కానీ ఈ వెహికల్లో మైనస్ ఏంటంటే సిగ్నల్ లైట్స్ అని చెప్పుకోవచ్చు. స్టిల్ ఇంకా బల్బ్తోనే లభిస్తూ ఉన్నాయి. R15Mలో మీకు సిగ్నల్ లైట్స్ అనేది LED ఇచ్చారనమాట. ఈ వెహికల్లో క్విక్ షిఫ్టర్ అయితే ఉంది, ట్రాక్షన్ కంట్రోల్ ఉంది, స్లిప్పర్ క్లచ్ ఉంది. ఇన్ని మంచి ఫీచర్స్ ఇచ్చినప్పుడు సిగ్నల్ లైట్స్ దగ్గర ఎందుకు కాంప్రమైజ్ అయ్యారో నాకైతే అర్థం కావట్లేదు. వాటిని కూడా LEDకి అప్డేట్ చేస్తే బాగుండనిపించింది. అలాగే కన్సోల్ విషయానికి వస్తే ఫుల్లీ డిజిటల్ LCD కన్సోల్తో లభిస్తూ ఉంది. బ్లాక్ అండ్ వైట్ కన్సోల్ అని చెప్పుకోవచ్చు. కలర్ కన్సోల్ అయితే ఏమీ ఇవ్వలేదు. రీసెంట్గా యమహా MT-15లో కలర్ కన్సోల్ ఇచ్చారు కదా, సేమ్ అదే కన్సోల్ తీసుకొచ్చి ఈ వెహికల్లో పెడితే బాగుండేది. ఇదొకటి నాకు మైనస్ అనిపిస్తూ ఉంది. ఇందులో గేర్ ఇండికేటర్ అయితే ఉంది, డిజిటల్ క్లాక్ ఉంది, ట్రిప్ మీటర్స్ ఉన్నాయి, టాకోమీటర్ ఉంది, రైడింగ్ మోడ్స్ ఉన్నాయి, ట్రాక్ అండ్ స్ట్రీట్ అని చెప్పేసి, బ్లూటూత్ అయితే ఉంది, లో ఫ్యూల్ వార్నింగ్ ఉంది. ఇట్లాంటి మంచి మంచి ఫీచర్స్తో మీకు ఈ కన్సోల్ అయితే లభిస్తూ ఉంది. ఇంకా సీట్ విషయానికి వస్తే ఇక్కడ మీరు చూడొచ్చు, స్ప్లిట్ సీట్ అయితే ఇచ్చారు. రైడర్ సీట్ కంఫర్ట్ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ అయితే కొద్దిగా చిన్నగా ఉంది కాబట్టి లోకల్ వరకు పిలియన్ రైడర్తో మేనేజ్ చేయొచ్చు, కానీ లాంగ్ వెళ్ళడానికి అంత కంఫర్ట్ అయితే ఉండదు పిలియన్ రైడర్కి. గ్రాబ్ రైల్స్ కూడా మీకు ఇట్లా డిజైన్ చేశారనమాట. సో ఇది మొత్తం మీకు ఫైబర్ ప్లాస్టిక్ అని చెప్పుకోవచ్చు. సో మీకు డెడికేటెడ్గా ఇక్కడ బ్యాక్ సైడ్ గ్రాబ్ రైల్స్ అయితే ఏమీ ఇవ్వట్లేదు. శారీ గార్డ్ అయితే స్కిప్ చేయకుండా ఈ వెహికల్ ఇస్తా ఉన్నారు. ఇది ఒక ప్లస్ పాయింట్. అలాగే మీకు మెటల్ ప్యాసింజర్ ఫుట్ రెస్ట్ అయితే ఇచ్చారు. ఈ క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఫ్రంట్ సైడ్ ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే మీకు చిన్న విండ్షీల్డ్ అయితే ఇచ్చారనమాట. చాలా మంది ఈ విండ్షీల్డ్ ని తీసేసి మోడిఫై చేసుకుంటూ ఉంటారు, కానీ ఈ విండ్షీల్డ్ అయితే కొద్దిగా పెద్దగానే ఉంది. హై స్పీడ్ స్టెబిలిటీ అయితే బాగుంది. అలాగే మీకు విండ్ అయితే కొద్దిగా రెడ్యూస్ అయితే అని చెప్పుకోవచ్చు. అలాగే సైడ్ స్టాండ్ ఇంజిన్ కట్ ఆఫ్ అయితే ఉంది. సైడ్ స్టాండ్ వేసినప్పుడు మీరు గేర్ వేస్తే వెహికల్ అయితే ఆగిపోతుంది అనమాట. ఈ ఫీచర్ కూడా ఈ వెహికల్ స్కిప్ అవ్వలేదు. ఇంకా హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ విషయానికి వస్తే హ్యాండిల్ కి రైట్ సైడ్ మీకు రెడ్ కలర్ లో ఇంజిన్ కిల్ స్విచ్ అయితే ఇచ్చారు. ఇన్బిల్ట్ సెల్ఫ్ స్టార్ట్ అయితే ఉంది. దాని కింద మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారు. సో ఈ స్విచ్ ద్వారా మీరు హజార్ లైట్స్ ఆన్ చేసుకోవచ్చు, ఆఫ్ చేసుకోవచ్చు. దాని కింద ట్రిప్ అండ్ ఇన్ఫో స్విచ్ అయితే ఉంది. హ్యాండిల్ కి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్లయితే హై బీమ్ లో బీమ్ స్విచ్, ఇన్బిల్ట్ పాస్ స్విచ్ అయితే ఇచ్చారు. దాని కింద సిగ్నల్ లైట్ స్విచ్ ఉంది. ఇంకా కింద చూసుకున్నట్లయితే హార్న్ ఉంది. ఇవి మనకి హ్యాండిల్ మీద ఉన్న స్విచెస్ అయితే. స్విచెస్ క్వాలిటీ చాలా బాగుంది. అలాగే మనకి క్లిప్ ఆన్ హ్యాండిల్ బార్స్ తో లభిస్తూ ఉంది కాబట్టి రైడ్ చేసేటప్పుడు కంఫర్ట్ కూడా బాగానే ఉండిద్ది. లాంగ్ వెళ్ళేటప్పుడు హైవే మీద, లోకల్లో వరకు మాత్రం మీకు అంత కంఫర్ట్ అయితే ఉండదు. రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది, ఎందుకంటే చాలా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది అనమాట. మిగతా వెహికల్స్ తో కంపేర్ చేసుకుంటే ఈ వెహికల్లో యమహా R15 వర్షన్ 4 పర్టికులర్ గా చాలా లీన్ యాంగిల్ అయితే ఉండిద్ది. సో ఇది ఫ్రెండ్స్ ఈ వెహికల్ ఉన్న మెయిన్ స్పెసిఫికేషన్స్ అయితే. ఇప్పుడు ఈ వెహికల్ రైడ్ చేద్దాం, నా రైడ్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటా. ఫ్రెండ్స్ ఒకసారి ఎగ్జాస్ట్ సౌండ్ వినండి.
ఇట్లా యాక్సిలేటర్ ఇస్తుంటే సీట్ దగ్గర లైట్గా వైబ్రేషన్స్ అయితే నేను నోటీస్ చేశాను. క్లిప్ అండ్ హ్యాండిల్ బార్స్ అయితే ఉన్నాయి. ఇట్లా మీరు కొద్దిగా లీన్ అయ్యి ఈ వెహికల్ అయితే రైడ్ చేయాలి. లోకల్ వరకు పర్వాలేదు, కానీ ఎక్కువ దూరం ఈ వెహికల్ మీద వెళ్ళాలంటే మాత్రం ఖచ్చితంగా రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది. 815mm సీట్ హైట్, నాకైతే 2 కాళ్ళు కూడా ప్రాపర్గా కింద అందినాయి. వెయిట్ కూడా చాలా తక్కువ ఉంది, 141 kgs కాబట్టి ఎవరైనా ఈజీగా రైడ్ చేయొచ్చు. కాకపోతే కొద్దిగా హైట్ ఉండిద్ది అనమాట. 815mm సీట్ హైట్ అయితే ఉంది కాబట్టి షార్ట్ రైడర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళైతే షోరూమ్కి వెళ్ళి వెహికల్ మీద ఎక్కి కూర్చొని చెక్ చేసుకున్న తర్వాత వెహికల్ పర్చేస్ చేయమని చెప్తాను. ఇంజన్ పెర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. MT-15 రీసెంట్గా లాంచ్ చేసిన XSR 155 రెండిట్లో కూడా సేమ్ ఇంజిన్ అనమాట. 4 valves లిక్విడ్ కూల్డ్ 155cc SVS ఇంజిన్ అనమాట. 18.4 PS పవర్, 14.2 Nm టార్క్ అయితే ఈ ఇంజిన్ జనరేట్ చేసింది. పెర్ఫార్మెన్స్ అయితే ఇక్కడ మీరు చూడొచ్చు, ప్రతి గేర్లో కూడా ఇంజిన్ పుల్ అయితే చాలా బాగుంది. సో బ్రేక్స్ కూడా ఇక్కడ మీరు చూడొచ్చు. ఫ్రంట్ 282mm డిస్క్ బ్రేక్, బ్యాక్ సైడ్ 220mm డిస్క్ బ్రేక్ ఉంది. ట్రాక్షన్ కంట్రోల్ ఇచ్చారు. డ్యూయల్ ఛానల్ ABS కూడా ఈ వెహికల్లో ఉంది. సేఫ్టీ పరంగా ఇది ఒక ప్లస్ పాయింట్. సూపర్, బ్రేక్స్ అయితే చాలా బాగున్నాయి. కంఫర్ట్ అయితే బాగుంది. లోకల్లో తిరగడానికి చాలా బాగుంది ఈ వెహికల్ అయితే. చాలా ఫన్గా మీరు రైడ్ చేయొచ్చు ఈ వెహికల్ని లోకల్లో. ఇంకా ట్రాన్స్మిషన్ విషయానికి వస్తే గేర్లు వేసేటప్పుడు కానీ తీసేటప్పుడు కానీ ప్రాబ్లం అయితే ఏమీ లేదు. చాలా స్మూత్గా ఉంది. స్లిప్పర్ క్లచ్ కూడా ఉంది కాబట్టి. అలాగే క్లచ్ అయితే మీరు సింగిల్ ఫింగర్తో కూడా ప్రెస్ చేయొచ్చు. అంత స్మూత్ అయితే ఉందన్నమాట. ట్రాఫిక్లో అయినా సరే మీరు ఈ వెహికల్ని రైడ్ చేయొచ్చు. మీకు ఎక్కడ ఫింగర్స్ పెయిన్ అయితే రాదు, క్లచ్ ప్రెస్ చేసి. టైర్స్ గ్రిప్ అయితే బాగుంది. బ్యాక్ సైడ్ మీకు రేడియల్ టైర్ అయితే ఇచ్చారు. కార్నరింగ్ చేసేటప్పుడు మాత్రం మంచి కాన్ఫిడెన్స్ అయితే వస్తుంది. కానీ ఫ్రంట్ కూడా మీకు రేడియల్ టైర్తో తీసుకొస్తే బాగుండేది. 2,15,000 రూపాయల దాకా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం కాబట్టి టాప్ నాచ్ ఫీచర్స్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేస్తాం కదా. కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి, వాటిని కూడా ఇచ్చి ఫుల్ఫిల్ చేస్తే చాలా బాగుండేది. వాటి గురించి నేను తర్వాత మాట్లాడతాను. విండ్షీల్డ్ అయితే ఇచ్చారు. అలాగే మీకు హజార్ లైట్ స్విచ్ అయితే ఇచ్చారనమాట. సో మీరు నైట్ టైం వెళ్ళేటప్పుడు మాత్రం ఈ వెహికల్ మీద హజార్ లైట్స్ అయితే వేసుకోవచ్చు. ఇవి మనకి ఫ్యాక్టరీ నుంచే వస్తున్నాయి. సీట్ అయితే కొద్దిగా హార్డ్ ఉంది, మరీ అంత స్మూత్ లేదు. కంఫర్ట్ బాగుంది. ఇందాక నేను షోరూమ్ దగ్గర నుంచి షూట్ లొకేషన్ దాకా పిలియన్ రైడర్గా వచ్చాను అనమాట, కంఫర్ట్ చెక్ చేద్దామని చెప్పేసి. బ్యాక్ సైడ్ పిలియన్ సీట్ కంఫర్ట్ కూడా బాగుంది. కానీ ఎక్కువ దూరం అయితే మనం కూర్చోలేము, మరీ అంత పెద్దగా లేదు కాబట్టి లోకల్ వరకు మేనేజ్ చేయొచ్చు మీరు. ఎవరైతే సింగిల్గా లాంగ్ వెళ్దాం అనుకుంటున్నారో, స్పోర్టీ లుక్లో చూడడానికి బాగుండాలి, మంచి మైలేజ్ ఇవ్వాలి, తక్కువ మెయింటెనెన్స్ ఉండాలని అనుకుంటున్నారో వాళ్ళైతే మాత్రం ఖచ్చితంగా Yamaha R15 వర్షన్ 4 అయితే పర్చేస్ చేయొచ్చు. నేనైతే మాత్రం Yamaha R15 వర్షన్ 4 పర్చేస్ చేస్తాను. క్విక్ షిఫ్టర్ కావాలంటే మాత్రం మీరు ఈ వేరియంట్ పర్చేస్ చేయండి. లేదు కొద్దిగా అమౌంట్ సేవ్ చేసుకోవాలి, నాకు క్విక్ షిఫ్టర్ అయితే అవసరం లేదు అనుకుంటే మాత్రం 1,07,000 రూపాయలు మీకు నార్మల్ వేరియంట్ అయితే వచ్చేస్తూ ఉంది. రెడ్ కలర్ అయితే చూస్తానికి చాలా బాగుంటుంది. అలాగే మీకు వైట్ కలర్ అయితే ఉంది, ఆరెంజ్ కలర్ ఎల్ఐ వీల్స్తో, అదైనా సరే మీరు పర్చేస్ చేయొచ్చు. ఏదేమైనప్పటికీ మీరు షోరూమ్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా టెస్ట్ రైడ్ చేయండి బ్రో. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉంది, వైబ్రేషన్స్ కూడా ఏమీ లేవు. 40-45 దాకా ఎక్స్పెక్ట్ చేయొచ్చు మీరు మైలేజ్ అయితే. కొంచెం స్లోగా ఎకానమీలో రైడ్ చేస్తే 50 కూడా వచ్చే అవకాశం అయితే ఉంది. ఆల్మోస్ట్ ఒక 10 minutes నుంచి నేను ఈ వెహికల్ రైడ్ చేస్తున్నాను. నాకైతే ఇప్పుడు ఇక్కడ పెయిన్ వస్తుందన్నమాట పట్టుకొని. కన్సోల్ విజిబిలిటీ చాలా బాగుంది. కలర్ కన్సోల్ ఇస్తే బాగుండేది. ట్రాక్షన్ కంట్రోల్ ఉంది. అలాగే మనకి క్విక్ షిఫ్టర్ అయితే ఉంది. ఇప్పుడు నేను చెక్ చేయట్లేదు, ఎందుకంటే షోరూమ్ వాళ్ళు స్పీడోమీటర్ డిస్కనెక్ట్ చేసి ఇచ్చారనమాట. స్పీడోమీటర్ అయితే నేను చెక్ చేయడానికి అవకాశం అయితే లేదు ప్రజెంట్ అయితే. కానీ మీకు చాలా స్మూత్గా అయితే క్విక్ షిఫ్టర్ పనిచేసిద్ది అనమాట. నాకు ఆల్రెడీ తెలుసు, నేను ఇంతకుముందు వేరే వెహికల్ రైడ్ చేస్తున్నాను. మీరు షోరూమ్కి వెళ్ళినప్పుడు ఒకసారి రైడ్ చేయండి, దీని ఎక్స్పీరియన్స్ అవ్వండి, అప్పుడే మీకు క్లారిటీ వస్తుంది ఈ వెహికల్ ఎలా ఉండిద్ది ఏంటి అని చెప్పేసి. సో ఇది ఫ్రెండ్స్ R15 వర్షన్ 4కి సంబంధించిన నా రైడ్ ఎక్స్పీరియన్స్ అయితే. ఫ్రెండ్స్ చూసారు కదా ప్రైజ్ అండ్ స్పెసిఫికేషన్స్, అలాగే నా రైడ్ ఎక్స్పీరియన్స్. 155cc సెగ్మెంట్లో స్పోర్టీ లుక్లో ఒక వెహికల్ కావాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఈ వెహికల్ అయితే కన్సిడర్ చేసుకోవచ్చు. ఎందుకంటే మీకు మంచి డిజైన్తో లభిస్తూ ఉంది. ఇంజిన్ అయితే చాలా స్మూత్గా ఉండిద్ది. 40-45 కిలోమీటర్స్ దాకా మైలేజ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. లైట్ వెయిట్ అయితే ఉంది. చాలా స్మూత్ రిఫైన్డ్ ఇంజిన్ అయితే ఈ వెహికల్ ఉంది కాబట్టి మీరు కన్సిడర్ చేసుకోవచ్చు. కానీ కొన్ని మైనస్లు అయితే ఉన్నాయి. వాటిలో ఫస్ట్ మైనస్ విషయానికి వస్తే టైర్స్ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రైస్ బ్రాకెట్లో రెండు కూడా మనం రేడియల్ టైర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ ఫ్రంట్ మీకు నార్మల్ టైర్తో లభిస్తూ ఉంది. బ్యాక్ సైడ్ ఒకటే రేడియల్ టైర్ అయితే ఇచ్చారనమాట. సిగ్నల్ లైట్స్ అనేది బల్బ్ ఇచ్చారు, వీటిని కూడా ఎల్ఈడీకి అప్డేట్ చేస్తే బాగుండేది.
కన్సోల్ కూడా మీకు ఎల్సీడీ కన్సోల్ ఇచ్చారు, కలర్ కన్సోల్తో తీసుకొస్తే బాగుంది అనిపించింది నాకు. అలాగే క్విక్ షిఫ్ట్ అనేది మీకు ఈ వెహికల్లో ఉంది, కానీ అప్ షిఫ్ట్స్ మాత్రమే చేయొచ్చు, డౌన్ షిఫ్ట్ చేయడానికి అయితే లేదు. R15 వర్షన్ 4 అన్ని మోడల్స్లో కూడా అప్ షిఫ్ట్స్ అండ్ డౌన్ షిఫ్ట్స్తో తీసుకొస్తే బాగుండేది. డిఫాల్ట్గా కంపెనీ నుంచి వస్తే మాత్రం చాలా బాగుండేది అనమాట. ఈ ప్రైస్ బ్రాకెట్లో ఇవి ఫుల్ఫిల్ చేసి R15 వర్షన్ 5 వస్తుందేమో చూడాలి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వెహికల్ మీరు పర్చేస్ చేయాలనుకుంటే మాత్రం మీకు దగ్గరలో ఉన్న యమహా షోరూమ్కి అయితే వెళ్ళి ఫస్ట్ టెస్ట్ రైడ్ చేసిన తర్వాత పర్చేస్ చేయమని చెప్తాను. ఎందుకంటే చాలా లీన్ యాంగిల్ అయితే ఉంటుంది కాబట్టి మీరు లాంగ్ టర్మ్లో ఈ వెహికల్ వాడాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా రిస్ట్ పెయిన్ అయితే వస్తుంది, కొద్దిగా అలవాటు అయితే అవ్వాలన్నమాట. కానీ వెహికల్ మాత్రం చాలా బాగుంది. ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. ఎవరైతే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారో వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసి పెట్టుకోండి. నేను వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ.